తిరుమలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా మాట్లాడదాం మిత్రులారా. తిరుమల ఇష్యూలో 100% ప్రభుత్వం తప్పు, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ తప్పు, వీళ్ళ తప్పు కనపడతా ఉంది క్లియర్గా. అలాగే టీటీడీ ఏదైతే ఉన్నదో ఈ టీటీడీ తప్పు, పోలీసుల ఫెయిల్యూర్ 100% కనపడతా ఉంది. ఇందులో ఎవరైతే 6 చనిపోయారో ఆ తిరుమల తొక్కిసలాట్ల, ఆ వైకుంఠ ఏకాదశి టికెట్ల టోకెన్లు దానికోసము తొక్కిసలాట జరిగి చనిపోయారు, దాంట్లో 200% తప్పు వీళ్ళకి కనపడతా ఉంది. ప్రభుత్వము పర్యవేక్షణ లోపము, టీటీడీ నిర్లక్ష్యము, పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేయకపోవడం ఇది కంప్లీట్గా ఈ ముగ్గురు తప్పు కనపడతా ఉంది. ప్రపంచమంతా ఈ గవర్నమెంట్ వైపు, టీటీడీ వైపు, అలాగే పోలీసుల వైపు వేలెత్తి చూపిస్తూ ఉంది. యావత్తు హిందూ లోకమంతా కూడా వీళ్ళ చేతగానితనాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటే నిన్న మన పవన్ కళ్యాణ్ గారు పోయి ఇక ఒక సినిమా తీసిరాడ. మన సనాతని హిందూ పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా ఊగిపోయిర్రో ఒకసారి మీరు ఈ వీడియో చూడవలసిందిగా కోరుతున్నాం మిత్రులారా. ఇక చూడండి. ఏంది సార్ ఈ నటన? ఏంది సార్ ఈ నటన? ఏంది సార్? ఇది సినిమా కాదు సార్, ఇది సినిమా కాదు సార్, ప్రజల ప్రాణాలు. ఇది సినిమా కాదు సార్. మీరు నటించడానికి, మీరు మైకులు పట్టుకొని ఇట్లా అనుకుంటా ఇటు అటు ఊపడానికి ఇది సినిమా కాదు, ఇది షార్ట్ కాదు. ఇది మీరు యాక్టింగ్ చేయడానికి, స్టార్ట్ యాక్షన్ కెమెరా అనడానికి ఇది కాదు. మీరు బాధ్యత. ఇలా పోలీసు వాళ్ళ మీరు పబ్లిక్ ముందు అరిస్తే హీరోలు అయిపోతారా? పబ్లిక్గా పోలీసు వాళ్ళ మీద అరిస్తే హీరోలు అయిపోతారా అండి? మీరెవరు? ప్రతిపక్ష నాయకుడా? మీరెవరు? పొలిటికల్గా ఇప్పుడు అధికారంలో లేనటువంటి వాళ్ళ? అధికారం మీది, ముఖ్యమంత్రి తర్వాత పొజిషన్లో మీరున్నారు డిప్యూటీ సీఎంగా. ఇలా ముఖ్యమంత్రికి లేనటువంటి పవర్ కూడా పవన్ కళ్యాణ్ మీకున్నది. ఆడ మీరు ఒక పవర్ సెంటర్గా ఉన్నారు. మీరు పోలీసు వాళ్ళ మీద పబ్లిక్గా మీరు అక్కడ జనమంతా ఉండంగా వాళ్ళ మీద పట్టుకొని పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ మీద అరుస్తున్నామంటే మీ రాజకీయ అనుభవాలు లేమి, మీ అడ్మినిస్ట్రేషన్ చేతగాని తనము క్లియర్ కొట్టొచ్చాడు కనపడతా ఉంది కదా. తప్పు జరిగింది, 200% తప్పు జరిగింది. అది మీ వైఫల్యం, మీ ప్రభుత్వం చేతగాని తనం, టీటీడీ చేతగాని తనం. దీనివల్ల వైఫల్యం జరిగింది, ఘోరం జరిగింది. 6 పొట్టన పెట్టుకురు మీరు. దానికి పశ్చాత్తాపం ఏంది? పిలవాలే, పోలీసులను పిలిచి కూర్చోబెట్టి, డీజీపీని కూర్చోబెట్టి అట్లా మాట్లాడి ఇంటర్నల్గా ఏమైంది, ఏ విధంగా అయింది, పొరపాటు ఎక్కడ జరిగింది సమీక్ష చేసి దానికి బాధ్యులు ఎవరు చూసి దాని మీద చర్య తీసుకొని ఇది చేయాలి. కానీ ఆయన సిబిఎన్ గారేమో ఎస్పీ మీద బదిలీ పెట్టేసేసి చేతులు దులుపుకున్నారు. మీరేమో పబ్లిక్గా మైక్ పట్టుకొని పోలీసు వాళ్ళని తిడతారు. వాళ్ళ ఆత్మస్థైర్యం మీద ఇది కొడతారు. అంటే మీ చేతగాంతనం వల్ల మీకు పర్యవేక్షణ లేకపోవడం ఇదంతా బయటకు లేదు. ఇప్పుడు మిమ్మల్ని కూడా అట్లా తిడితే అయిపోతుంది కదా. ప్రభుత్వంలో ఉన్నది మీరు కదా. ఇప్పుడు మీ లెక్క మాట్లాడాల్సింది ఎవరు? జగన్ కదా. ప్రతిపక్ష పార్టీగా జగన్ కానీ, మిగతా కాంగ్రెస్ పార్టీ కానీ, అక్కడ ఎవరైతే కూటమి లేకుండా బయట ఉన్నారో వాళ్ళు కదా మాట్లాడాల్సింది. వాళ్ళు మాట్లాడాల్సిన మాటల్ని మీరు బయటకు వచ్చి ఉప ముఖ్యమంత్రిగా ఉండి మీరు ఈ ఊగుడేంది, దుంకుడేంది, ఈ కొత్త అవతారం ఏంది, ఈ యాక్టింగ్ ఏంది? సినిమా అనుకుంటారా మీరు ఏమనేది? ఈ డ్రామాలు బంద్ చేయండి పవన్ కళ్యాణ్ గారు. మీరంటే రెస్పెక్ట్ ఉంటుండే. మరి ఇది డ్రామా వద్దు. మననేమో సనాతని హిందూ అని చెప్పేసి ఒక డ్రామా ఆడిర్రు మీరు లడ్డు వ్యవహారంలో. దాంట్లో బాగా రక్తి కట్టించిర్రు మీరు దీక్షలు పూనిర్రు, అప్పుడు అన్నీ చేసిర్రు. ఇప్పుడేమో మనుషుల ప్రాణాలు పోతే తిరుమల చరిత్రలో, టీటీడీ చరిత్రలో ఇది మొదటిసారి ఇలాంటి ఘటన జరిగినందుకు, మీరు మీ హయాంలో జరిగినందుకు సిగ్గుతో తలదించుకోండి. మీరు మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వము